పునరుద్ధానాలు ఎన్నండి? సార్వత్రిక పునరుద్ధానాలు 2. ఇక్కడ మొదటి పునరుద్ధానం అన్నాడంటే తర్వాతది రెండో పునరుద్ధానం. ఉన్నది 2 పునరుద్ధానాలే, 14 లేవు. పిచ్చి పిచ్చిగా బోధిస్తున్నారు. 2 పునరుద్ధానాలు, సార్వత్రిక పునరుద్ధానాలు. 1 సంఘము, 2 దేవుణ్ణి తృణీకరించిన దుర్మార్గుల పునరుద్ధానం. ఒక పునరుద్ధానంలో లేచిన పరిశుద్ధులు ఏమయ్యారో చూడండి, ఇక్కడ చదువు. వారు బ్రతికిన వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానం. అద్దుగో, ఓకేనా? మొదటి పునరుద్ధానంలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంఘం వెళ్ళిపోయిందనుకో. సంఘం అంటే ఏంటండి? భూమి మీద బతికున్న విశ్వాసులు, చచ్చిపోయి సమాధుల్లో ఉంచబడిన విశ్వాసులు, వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసేక సంఘం. మీకు దండం పెడతా. ఇప్పుడు ఇందాక సోదరు నిద్రించింది, మనం ప్రజెంట్ ఉన్నాం. ఒకవేళ ఏసే రాకడ ఇప్పుడు జరిగింది అనుకో, ఆమె లేచిద్దా లేవదా? ఆమె లేచేది మొదటి పునరుద్ధానం అయిద్దా, రెండోది అయిద్దా? పెద్దగా చెప్పండి. అది క్లారిటీ ఉందిగా మీకు? ఓకేనా? మనోళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? సంఘం ఒకసారి పోయిద్దంట, అదొక పునరుద్ధానం అంట. తర్వాత ఇంకొక రౌండ్ మళ్ళీ కొంతమంది మారుతారంట, వాళ్ళు కూడా ఎత్తబడతారంట, వాళ్ళు అది ఇంకొక పునరుద్ధానం అంట. అప్పుడు మొత్తం ఎన్ని పునరుద్ధానాలు? మహాశ్రమంలో కొంతమంది మారుతారంట, వాళ్ళు ఎత్తబడతారంట, అదొక పునరుద్ధానం అంట. ఏం బోధిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో నాకు బుర్ర పోతుంది వీళ్ళ బోధలు వింటా ఉంటే. వైనం లేదు, పాడు లేదు. ఉన్న పునరుద్ధానాలు 2. 1 సార్వత్రిక సంఘ పునరుద్ధానము, 2 విడవబడిన అన్యుల పునరుద్ధానం. వాళ్ళెందుకు లేపబడతారు? అన్యులో ధవళ సింహాసన తీర్పుకు లేపబడతారు, నిత్య శిక్షణ పొందడానికి లేపబడతారు. మరి మనం ఎందుకు లేపబడతాం? క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు రాజ్యం చేయడానికి, తర్వాత యుగయుగాలు నిత్యము ఆయనతో కలిసి పాలించడానికి మనం లేపబడతాం. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. మొదటి పునరుద్ధానంలో ఎవరున్నారట? ఆ క్రూర మృగము ప్రతిమకైనను నమస్కరింపక, ఆ వాడి ముద్రను నొసళ్ళయందు వేయించుకొనక ఉన్నవాళ్ళట వీళ్ళు. క్రీస్తు యేసు నిమిత్తం సాక్ష్యం ఇచ్చి శిరశ్ఛేదం చేయబడిన వాళ్ళంట. అంటే అప్పుడు అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడ్డప్పుడు, అంటే ఆ క్రూర మృగంగాడు బయలుపడ్డప్పుడు వీళ్ళు భూమి మీద ఉన్నారా లేదా? ఆ తర్వాత కదా ఎత్తబడింది, అది కదా మొత్తుకుంటుంది. మరి ఒరే నాయనా, వాడు వచ్చినప్పుడు ఉంటాంరా మనం భూమి మీద తండ్రి అని మొత్తుకుంటుంటే, మనం ఉండం. వాళ్ళంతే చెబుతారు, నమ్మకండి. ఏమండి, మీకు అర్థమైందా? ఇంకొకసారి మళ్ళీ మొదలు పెట్టేద్దా? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా నిజాలు మాట్లాడుకుందాం. నిజంగా అర్థమైందా? దేవునికి స్తోత్రం. స్పష్టమేగా? క్రూర మృగం వస్తే కదండి నమస్కారం చేయకుండా వాళ్ళు ఆగేది. క్రూర మృగం వచ్చి ముద్ర అమలు చేస్తే కదండి తమ నొసలేందు వాడి ముద్ర వేయించుకోకుండా అడ్డం తిరిగేది. అలా అడ్డం తిరిగినందుకు కదండి వాళ్ళని శిరఛేదం చేసేది. వాడేమంటాడు? నేనే క్రీస్తుని అంటాడు. నువ్వు క్రీస్తువు కాదు, నజరేయుడగు యేసే క్రీస్తు, మేము ఆయన భక్తులం, నీకు ఒప్పుకోం మేము అని ఎదురు తిరిగితే అందుకు కదా వాడు రివర్స్ అయ్యేది, అందుకు కదా శిరఛేదాలు చేపించేది, అందుకు కదా శ్రమల పాలు చేసేది. అంటే అన్నా, మరి ఇప్పుడు మనం శ్రమల్లో ఉండాల్సిందేని అంటావా? యేసయ్య ఏం కాపాడ్డా? తలకాయలు లేవాల్సిందేనా? దేవునికి స్తోత్రం. ఏందోరా అయ్యా, సావు కబురు చల్లగా చెబుతున్నావు, మనశ్శాంతి పాడు చేస్తున్నావు అంటారా? ఏమంటారు మరి? యేసయ్యా, నా కోసం నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు, నేను నిన్ను కూడా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నీ నిమిత్తము నా ప్రాణము కూడా నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు, అవసరమైతే నీ కోసం చచ్చిపోవటానికి కూడా ఇష్టపడుతున్నాను ప్రభువా అని నువ్వు అన్నప్పుడు దేవుడు నిన్ను వదులుతాడా? హతసాక్షులుగా నిర్ణయించబడ్డ వాళ్ళు హతసాక్షి మరణానికి అప్పగించబడతారు. సంఘం అంతా హతసాక్షులు అవుతారని చెప్పలా, కొందరే హతసాక్షులు అవుతారు, వారికి ఒక సంఖ్య ఉంది. ఒకవేళ నీకు నాకు ఆ అవకాశం వచ్చిందనుకో, ధన్యులో పౌలు, పేతురు, యోహాను లెక్కలో ఉండొచ్చు.
నేను అంటాను అది అంత తేలిక కాదు. మరి అంటే ఒకవేళ మనం హతసాక్షి మరణం పొందకపోతే మరి మనం ఎట్లా అన్నా, మనకి ఫుడ్ అది వాడు పెట్టడుగా, మరి ముద్ర వేయించుకుంటేనేగా మరి ఫుడ్ అది, మరి ఎట్ట బతకాలన్నా ఇంకొక సమస్య, ఇది ఒక దడ నేను చెబుతున్నాను. అప్పుడు మన దేవుడు ఏలియా దేవుడిగా ప్రత్యక్షమయ్యి నిన్ను పోషించుకుంటాడు. కాపాడుకుంటాడు. ఏం వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడైన వాడు, అన్ని పనులు చేసినప్పుడు సత్య సంబంధి అయిన వాడు, సర్వశక్తుడు, సృష్టికర్త అయిన వాడు మనల్ని బతికించుకోలేడా? శోధన కాలమున నేనును నిన్ను కాపాడేదనని ప్రకటన గ్రంథంలో వాగ్దానం చేశాడు. తప్పకుండా కాపాడుతాడు. మీకు ఇంకొక రెఫరెన్స్ చూపిస్తా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తీసుకోండి. నేను చెప్పేది నా సొంత మాటల్లో చెప్పట్లా, ఏదో కథలు చెప్పట్లా, రిఫరెన్స్ చూపించి స్పష్టంగా వివరించి మాట్లాడుతున్నాను. మరి ఈ వచనానికి అర్థం ఏందో చెప్పండి. ప్రకటన 20 నేను చూపించిన వచనానికి మీనింగ్ ఏంది? మరి అప్పటికి సంఘం వెళ్ళిపోయిందని బోధిస్తున్నారు. ఎట్లా వెళ్ళిపోయింది? మరి వీళ్ళెవరు? వాడి ముద్రని వ్యతిరేకించారంట, వాడి ప్రతిమకు కూడా నమస్కారం చేయలేదంట. వీళ్ళు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చారంట. మరి ఎవరు వీళ్ళు? సరే, ప్రకటన గ్రంథం 7 తీశారా? ఏమండి తీశారా? చూడండి, 9వ వచనం నుంచి చూడండి, బాగా చూడండి, కళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి. ఇక నేను ముగించబోతున్నాను. అటు తరువాత నేను చూడగా, కళ్ళు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని చూడండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక ప్రతి అనే మాట రౌండ్ కొట్టండి. ప్రతి జనములో నుండి అంటే భూమి మీద ఉన్న జనములన్నిటిలో నుండి, ప్రతి వంశములో నుండి అంటే భూమి మీద ఉన్న వంశములన్నిటిలో నుండి, ఇక ఈ దేశం ఆ దేశం లేదు, ప్రపంచవ్యాప్తముగా, అలాగే ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. అబ్బో, ఎవరు లెక్క పెట్టలేరంట. దేవునికి స్తోత్రం. నేను చెబుతున్నా, ఇప్పుడు సువార్త విననోళ్ళు, సువార్తను వ్యతిరేకించేవాళ్ళు కూడా భవిష్యత్తులో విని మారు మనసు పొంది రక్షణలోకి రాబోతున్నారు. చాలా మంది, కోట్ల సంఖ్యలోనే మారుతారు ప్రజలు. ఇంకా అప్పుడే ఈ వచనం నెరవేర్పు. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. సింహాసనం ఎదుట ఉన్నారట. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరం మట్టలో చేతబట్టుకొని దేవుని మయం పరుస్తున్నారట. ఎంత సమూహం అంటే ఆ సమూహాన్ని ఎవడు లెక్క పెట్టలేడని చెప్పాడు. ఓకే, వీళ్ళెవరు? చూడండి, 13వ వచనం చదువు. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అద్దుగో, ఎంత స్పష్టంగా ఉందో చూడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమలో. శ్రమలకు ముందు వచ్చిన వాళ్ళు అన్నాడా? శ్రమల నుండి వచ్చిన వాళ్ళు అన్నాడా? మీకు దండం పెడతా, సౌండ్ పెంచండి. శ్రమల నుండి అంటే అర్థం ఏంటి? ఏమండి, చెరువులోకి దిగితేనే ఆ చెరువు నుండి బయటకు రమ్ము అంటాం. చెరువులో దిక్కపోతే చెరువు నుండి బయటకు రానే పదానికి అర్థం లేదుగా. మరి మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? ఆ శ్రమలను అనుభవించి వచ్చిన వాళ్ళని అర్థం. అప్పుడు సంఘం మరి ఈ ఎవడో లెక్కింపజాలని ఈ గొప్ప సమూహం, ఎవడో లెక్కింపజాలని ఈ గొప్ప సమూహం ఏమనుభవించి వచ్చారు? మహాశ్రమలు అనుభవించి వచ్చారట. అందులో నుంచి వచ్చారట. ఇప్పుడు చెప్పండి, మరి వీళ్ళెవరు? ఈ తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు ఎవరండి వీళ్ళు? కింద చదివితే అర్థమైంది, వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు తెలుపు చేసుకున్న వాళ్ళట.
ఎన్నో వచనాలు ఎందుకండి, మైండ్ సరిగ్గా పనిచేస్తే ఈ 2 వచనాలు చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మహాశ్రమల నుండి వచ్చిన వారు అంటే శ్రమలు ఫేస్ చేస్తాం. వాడొచ్చి సంఘాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ఘట్టం ఉంటుంది. వీళ్ళ తెలివి తక్కువ వాదన నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ రాజైనా వాడిని ప్రేమించే బిడ్డల్ని శ్రమ పెడతాడా? ఏ రాజైనా? లేకపోతే వాడిని ద్వేషించే వాళ్ళని శ్రమ పెడతాడా? పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అవునా? అంత్యాబద్ధ క్రీస్తు వచ్చంట విడవబడ్డ వాళ్ళందరికీ ముద్ర ఎత్తాడంట. ఏం తెలివో నాకు అర్థం కావట్లా. వాళ్ళకి ఎందుకండి ముద్ర? విడవబడ్డ వాళ్ళని శ్రమ పెడతాడంట. వాళ్ళకి ఎందుకండి శ్రమ? నాకు అర్థం కాదు. ఎవరిని సపోర్ట్ చేశారు వాళ్ళు? వాడినే సపోర్ట్ చేశారు. వాడిని సపోర్ట్ చేసిన వాళ్ళు వాడు ఇబ్బంది పెట్టడం ఏంటి? వాడిని వ్యతిరేకించే వాళ్ళని కదా వాడు ఇబ్బంది పెట్టాలి. వాళ్ళు భూమి మీదే ఉన్నారు కదా, వాళ్ళతో కదా వాడికి యుద్ధం. వాళ్ళు కదా పరిశుద్ధులు. ఆ క్రూర మృగము ఆ పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, వానికి అధికారము ఎంతకాలం ఇయ్యబడింది. అది కూడా చూడు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. 13వ అధ్యాయం తీసుకున్నావా? చూడండి, 7వ వచనం చదువు. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును, దానికి అధికారం ఇవ్వబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని నెలలయా? 5వ వచనం చదువు. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. అంటే 42 నెలలు ఉండుటకు దానికి అధికారం ఇయ్యబడెను. అది విషయం. 42 నెలలు సంవత్సరాల్లోకి తీయండి, 3.5 సంవత్సరం వచ్చింది. 3.5 సంవత్సరాలు వాడు సంఘమును శ్రమ పెడతాడు. వాడి పరిపాలన, ప్రపంచ నియంత పరిపాలన ప్రారంభమైన 3.5 సంవత్సరములు, 42 నెలలు వాడు తన అధికారమును నెరవేర్చ వాడికి అవకాశం ఇయ్యబడింది. ఆ 42 నెలలు వాడు ఏం చేస్తాడు? పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, వానికి అధికారం ఇయ్యబడి ఉన్న. అంటే ఆ 42 నెలలు పరిశుద్ధులు ఎక్కడున్నారు? ఇంతగా పరిశుద్ధులు అంటే ఎవరు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధులు ఎవరు? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన అది యేసు. ఇప్పుడు మనందరం ఎవరు? ఎట్లా పరిశుద్ధులం? మనం మంచి పిల్లలం కాబట్టి పరిశుద్ధులం. యేసయ్య రక్తమును బట్టి మనం పరిశుద్ధులం. స్తోత్రం. దేన్ని బట్టి? అంతేనా? ఇంకేమైనా ఉందా? మనం పరిశుద్ధపరచబడింది ఎవరిని బట్టి? ఎవరిని బట్టి పరిశుద్ధులు? ఇక్కడ పరిశుద్ధులు ఎవరు మరి? వాడు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను. ఎవరు ఈ పరిశుద్ధులు? యేసు రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులు, అనగా సంఘము. సంఘమును వాడు 42 నెలలు ఇబ్బంది పెడతాడని ఇంత స్పష్టంగా ఉంది. నా మాట చెప్పాను, రెఫరెన్స్ చూపించాను. ప్రకటన గ్రంథం 13లో పరిశుద్ధులతో యుద్ధము చేయను, 7వ వచనం, వారిని జయింపును, వానికి అధికారం ఇవ్వబడెను అన్నాడు. 13:7లో ఎంత టైం అంటే 13:5లో టైం ఇచ్చాడు. మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయను. ఇంత స్పష్టంగా 3.5 సంవత్సరం, 42 నెలలు అంటే లెక్కేసుకోండి, సంవత్సరానికి 12 నెలలు. 3.5 సంవత్సరం ఎన్ని నెలలు వస్తాయి? 42 నెలలు వస్తాయి. లెక్కేసుకోండి. 12 3 36. 3 సంవత్సరాలకి, సంవత్సరానికి 12 నెలల కాడికి 3 సంవత్సరాలకి 36 నెలలు. అర్ధ సంవత్సరానికి 6 నెలలు. ఈ 36కి 6 కలుపు 42 నెలలు. వెరసి 3.5 సంవత్సరం వాడు సంఘమును ఇబ్బంది పెడతాడని స్పష్టంగా దేవుని వాక్యం మొత్తుకొని చెబుతుంటే, మనం ఉండం, మనం ఉండం. అట్లా బోధించే వాళ్ళంతా తేడా బోధకులు. ఏది?
శ్రమలు ఉంటాయిరా సిద్ధపడండి అని బోధించే వాళ్ళంతా తేడా బోధకులంట. ఏముండవు, నున్నగా కడుపులో సల్ల కదలకుండా ఆయన వస్తాడు మనం పోతాం అని చెప్పేవాళ్ళు సత్యబోధకులు. ఏబాయ్, కడుపులో సల్ల కదలకుండా నున్నగా సల్లగా వాడు బయలుపడక మునిపి ఆయన వస్తాడు మనం పోతాం అనేదేమో వాళ్ళు సత్యబోధకులు. శ్రమలు ఉంటాయి, 3.5 ఏళ్ళు వాడు మనం టార్గెట్ చేస్తాడు, మనం వాడి పరిపాలన ఎదుర్కోవాల్సి వచ్చింది, మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అవసరమైతే ప్రభువా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణమైనా పెట్టడానికి ఇష్టపడుతున్నానన్న సమర్పణలో మనం ఉండాలని చెప్పేవాడేమో తప్పు బోధకుడు అంట. మీ మనస్సాక్షిని బట్టి మీరు చెప్పండి, ఏది సత్యం? శ్రమలకు సిద్ధపరిచేవాడు సత్య సంబంధే, మనకే శ్రమలు ఉండవు డింగ్మని పోతాం అనేవాడు సత్య సంబంధే. బైబిల్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం మొత్తుకుంది? కొత్త నిబంధన అనేక శ్రమలు పొందిన మీదట మన పరలోకము. కొంతమంది ఏమంటున్నారు, బ్రదర్ ఆ శ్రమలు అంటే ఇప్పుడు మనం లైఫ్లో పడుతున్నాం చూడు, అయ్యి బ్రదర్ మహాశ్రమలు అంటే అప్పుడు మనం ఉండం. నేను అంటున్నాను, మనం పొందే శ్రమలు మనం పొంది పోతాం. ఒకవేళ అప్పటి తరం వాళ్ళు అప్పుడు ఉంటారుగా, ఒకవేళ మనం ముందు పోయామనుకోండి, ఇప్పుడు 40 ఏళ్ళ వరకు మనం బతికుంటే స్తోత్రం, మనం కూడా ఉంటాం అందులో. ఈలోపు మనం పోయామనుకో, ఆ చివరి ఘట్టంలో ఉండే తరమునైనా ముందే అప్రమత్తం చేయాలి, ప్రిపేర్ చేయాలని నేను మొత్తుకుంటున్నా. అది నేను చెబుతుంది. అంటే మీరు ఉండకపోయినా నేను ఉండకపోయినా మన పిల్లలన్నా ప్రిపేర్ చేయాలి కదండి, సిద్ధపరచాలి కదా. అరే మీరు ఉంటారా, వాడు ఎంటర్ అవుతాడు, ఇలాంటి ఆజ్ఞను అమలు చేస్తాడు, కాబట్టి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, తలొంచకండి, దీనికి సిద్ధపడి ఉండండి అని బిడ్డలకు నేర్పుకోవటం మంచిదా చెడ్డదా? మైండ్ బాగున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, మంచిదే అన్నోళ్ళు. స్తోత్రం. ఏం కాదని అసలు అట్లా చెప్పకూడదు, మనకి ఏం ఉండవు అని చెప్పాలి, అది సత్యం. మనకు అసలు ఏ నొప్పి ఉండదు, కడుపులో సల్ల కదలకుండా ఆయన వస్తాడు మనం పోతాం అని చెప్పేది సత్యం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీ మనస్సాక్షి ఒప్పుకోవట్లా, మీ మనస్సాక్షి ఒప్పుకోవట్లా, అట్లెట్లా కుదిరిద్ది అన్న? శ్రమ పొందకుండా ఎట్లా? శ్రమలకే మనం సిద్ధపడాలి. ఎవడైనను నన్ను వెంబడింప గోరి నీడల ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఏమండి, హెబ్రీ పత్రిక ఎంత స్పష్టంగా చెప్పిందండి. ఒకసారి హెబ్రీ పత్రిక కూడా కొలసై పత్రిక కూడా మొత్తం చూసుకోవచ్చండి. మన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి. 10వ వచనం. బాయ్ ముగించబోతున్నానయా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. అమ్మో, ఒక్కళ్ళు కూడా స్పందించలేదే. చదువు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాడు చూడండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవు, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవు, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను. ఆగు, వారి రక్షణకర్తను. ఎవరు మన రక్షణకర్త? భజింతుము నిన్ను యేసమా రక్షణకర్త. ఎవరు మన రక్షణకర్త? నోరు తెరిసి వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట. ఎలా సంపూర్ణుడయ్యాడట రక్షణకర్త? శ్రమల ద్వారా. ఎలా సంపూర్ణుడయ్యాడు? శ్రమల ద్వారా. అంటే ఆయన అంటే అసంపూర్ణుడు కాబట్టి ఆయనకి శ్రమలు అవసరం. ఆయన కొంచెం తేడా కాబట్టి శ్రమల వల్ల సంపూర్ణుడయ్యాడు. మనం తేడా కాదు కదా, మనకు అవసరంలా. తెలివి తగలయ్యా, దేవునికి స్తోత్రం. చదువు, కింద చదువు, అయిపోలా. పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన పరిశుద్ధ పరచు వానికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. పరిశుద్ధ పరచేటువంటి వాడు రక్షణకర్తకే శ్రమల వల్ల సంపూర్ణత అయితే, పరిశుద్ధ పరచబడే మనకు కూడా శ్రమల ద్వారానే సంపూర్ణ సిద్ధి అని మర్చిపోవద్దు. ఇదే సత్యం, ఇదే సత్యం. శ్రమలను అసహించుకోవటం ఎప్పుడు చేయొద్దు. దేవా నీ నిమిత్తం అవసరమైతే శ్రమ పడతాను, అవసరమైతే దెబ్బలు తింటాను, అవసరమైతే
నలగగొట్టబడతాను, అవసరమైతే సమస్తం కోల్పోతాను, అవసరమైతే ప్రాణాన్ని కూడా వదులుతాను. ప్రభువా, నేను సిద్ధపడి ఉన్నాను, నన్ను నేను ఉపేక్షించుకున్నాను, నా సిలువనెత్తుకున్నాను, నేను ఏమైనా అయిపోవడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఆటలు పాడటం కాదు, కదిలితే ప్రేమించేదన్ అధికము. నేను మాటలేనా? అంతసేపు ప్రేమిస్తే మరి ఆయన ప్రాణం పెట్టాడు కదా ప్రేమించి. మరి నువ్వు కూడా బద్ధుడవై బద్ధురాలవై, నేను కూడా బద్ధులమై ఉండాలి కదా. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలారా, కాపరిగా నాకు మీ మీద బాధ్యతను అప్పచెప్పాడు నా తండ్రి. అందుకే మిమ్మల్ని జాగ్రత్త చేయుట న్యాయమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఈ మాటల్ని పెడచెవిన పెట్టకండి. ఎంత పెద్ద ఫేమస్, ఎంత పెద్ద హడావుడి పాస్టర్ బోధించిన శ్రమలకు ముందే మనం వెళ్ళిపోతామనే బోధన ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. నిద్రమత్తులు కాకండి, శ్రమలకు సిద్ధపడండి. కొంతమంది ఈ మాట నచ్చనోళ్ళు, సిలువను ద్వేషించేటువంటి దిక్కుమాల క్రైస్తవ్యం ఒకటి వచ్చిందని చెప్పాక, వాళ్ళు ఒకవేళ నన్ను విమర్శించినా తిట్టినా నొచ్చుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పే మాట వాళ్ళని గుచ్చిద్ది కాబట్టి నొచ్చుకొని ఖచ్చితంగా నన్ను విమర్శిస్తారు. బయటికి విమర్శించకపోయినా లోపలైనా గుటగుటలాడుతూ ఉంటారు. నేను కనపడితే చాలు ఎగాదిగా చూస్తూ ఉంటారు. వీడు తేడా, ఎందుకు తేడా అంటే వీడు శ్రమలు ఉన్నాయని చెబుతాడు, శ్రమల్లో మనం ఉంటామని చెబుతాడు. అందరూ శ్రమలకు ముందే మనం వెళ్ళిపోతామని చెబుతుంటే వీడు మాత్రం శ్రమల్లో మనం ఉంటామని చెబుతాడు. మామూలుడు కాదు. ఏడిశారు. నేను పట్టించుకోను. మీరు లక్ష్య పెట్టొద్దు. కానీ నేను అందించింది మాత్రం సత్యం. ఫైనల్ క్లైమాక్స్లో మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నా. ఇందు మూలంగా మనం సిద్ధపడదాం అంటున్నా. సరే, సిద్ధపడతాం. నిజంగా ఫైనల్ క్లైమాక్స్లో శ్రమలు లేవు, ఉండకుండా ఏమి ఉండదో కన్ఫామ్గా రిఫరెన్సులు చూపించా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే లేవు అనుకో, మనకేమన్నా నష్టమా చెప్పండి? కానీ వాళ్ళ కర్మగాలి నేను చెప్పిందే నిజమై, మనం చెప్పిందే నిజమై, వాళ్ళు చెప్పింది అబద్ధమై, వాళ్ళు లేవనుకున్న శ్రమలు ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు? నేను చెప్పనా? క్యూ కడతారు ముద్రకి. ఎందుకు? సిద్ధపడలేదు కాబట్టి, ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి క్యూ కడతారు ముద్రకి. అప్పుడు ఎవరు నష్టపోతారు? ఏ బోధ విన్నోళ్ళు నష్టపోతారు? షాలేము రాజన్న శ్రమలకు ప్రిపేర్ చేశాడు. ఇది మాకు నష్టం కలిగించే బోధ కాదు, మాకు మేలు కలిగించే బోధ. ఉంటే ఫేస్ చేస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం. కానీ శ్రమలు లేవని బోధించబడుతుంది మీకు, అది డేంజర్ బోధ. కర్మగాలి రేపు ఉన్నాయి అనుకో, కర్మగాలి కాదు, వాక్యం నెరవేరి ఉంటాయి. రేపు అందులోకి వచ్చిన తర్వాత మీ విశ్వాసం బ్లాస్ట్ అయింది, భ్రష్టులు అవుతారు, జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వండి. వింటే విన్నారు, లేకపోతే వాళ్ళ కర్మ. ఓకే? మనమైతే సిలువను ద్వేషించే క్రైస్తవులంగా ఉండొద్దు, సిలువను ప్రేమించే క్రైస్తవులంగా ఉండాలి. ఎందుకో చెప్తా, జస్ట్ ఇందాక ఒక పాట పాడు. ఎందుకో చెప్తా అంటే మళ్ళీ ఎంత ప్రసంగం అనుకోవాకండి, జస్ట్ ఒక్క లైన్ ఆ పాటే పాడతా. జయ హే జయ హే జయ హే జయ హే శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణ భూమిగా మారెను. శోధన బాధలు బలమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, జయమని పాడెదను, నా విజయము
పాడాను కదా, ఏమర్థమైంది? శోధనలో ప్రభు సన్నిధి దొరికెను. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో పడక ముందు ప్రభు సన్నిధి దొరికిందా, పడ్డాక దొరికిందా? పెద్దగా చెప్పండి. అది శోధన, శ్రమ అనేది మనల్ని ఆయన యొద్దకు తరుముకొస్తుంది. దోణి మీద తుఫాను లేచి బాధకు మునుపు యేసుప్రభు నిద్రపోతున్నాడు, వాళ్ళందరూ మీటింగ్ వేసుకున్నారు. ఎప్పుడైతే అలలు లేచి కొట్టినాయో, తుఫాన్ రేగిందో, ప్రభువా ప్రభువా మేము నశించిపోతాం వచ్చి యేసయ్య దగ్గర పడ్డారు. ఆ తుఫాన్లు ఏం చేసుకొచ్చినాయి? వాళ్ళని తరుముకొని యేసు దగ్గరకు వచ్చి పడేటట్టు చేసినాయి. అందుకే భక్తులు పాడారు, శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను, జయమని పాడిలారా. నీకు తెలీదు, శ్రమలే మనకు దేవుని సన్నిధిని దగ్గర చేస్తాయి. శ్రమలే మనకు రణభూమిగా మారి అందులో జయం పొంది రేపు దేవుని బహుమానం పొందడానికి కారణమవుతాయి. ఏ శ్రమ పొందకుండా, ఏ పోటు పొడవకుండా రేపు పోయి ఏం పొందుతా? నాకు అర్థం కావట్లేదు. బహుమానం ఎందుకు ఇవ్వాలి? క్రీస్తు కొరకు శ్రమపడి, నింద పొంది, బాధ పొంది, ప్రయాసపడి, ఇబ్బంది పడి, మరి ఆ రణభూమిలో పోరాడి జయిస్తే బిడ్డదా, కష్టపడ్డాదా, ఇదిగో బహుమానం అంటాడు. బహుమానం అనగానే మనకేదో షీల్డ్లను, కప్పులు గుర్తొస్తాయి కాదు. ఆయన ఇచ్చే బహుమానం వేరు. ఆడికి పోతే కానీ అర్థం కాదు. ఈ 10 పట్టణాల మీద ఉండి అంటాడో, లేకపోతే ఈ ప్రాంతం తీసుకోమంటాడో, ఎంత కేటాయిస్తాడో తెలియదు. అది నిత్యత్వం అంతా ఉంటుంది మనకి. కహాని కాదు, బైబిల్ చెప్పిన సంగతి అది. ఇక ఎంతమందిని అప్పచెబుతాడో, ఎంతమంది మీద అధికారిగా ఏర్పాటు చేస్తాడో, ఇక ఏ స్థాయిని ఇస్తాడో తెలియదు. ఆ రణభూమిలో గెలిచిన వాడికి అసలు ఏ మాత్రం యేసుప్రభు కోసం వాడబడకుండా, శ్రమ పడకుండా, ఫుల్గా సబ్బును రుద్దినట్టు యేసుప్రభుని బాగా వాడుకుంటే, ఎవరిని? యేసుప్రభుని బాగా సబ్బును రుద్దినట్టు రుద్ది బాగా యేసుప్రభుని వాడుకుంటే, రేపు పరలోకం మీద నాకు బాగా వాడావు రారా, నన్ను మామూలుగా వాడలేదురా, నువ్వుదా సూపర్గా వాడావు. అదేంది ప్రభా, మరి వాడుకున్నా కూడా, నిన్ను వాడుకున్నా కూడా మరి బహుమానం, నన్ను వాడుకున్నావు, నీకు నీకు బహుమానం దారా. ఎవరికి ఇస్తాడు బహుమానం? సబ్బు అరిగిపోయినట్టు యేసు కోసం అరిగిపోయినోడికి బహుమానం అంటే, అరిగిపోయినావికి బహుమానం, శ్రమ పడినావికి బహుమానం, కష్టపడ్డావికి బహుమానం. ఇప్పుడు సుకన్య సోదరు నిద్రించింది, కూటమి అయిపోయిన తర్వాత అందరూ సంఖలో బైబిళ్ళు పెట్టి హల్లెలూయా అని ఒక ముద్ద తిని పోతానే ఉంటారు. మరి ఆమె పోయేటప్పటికి పరిచారకులు పోయేటప్పటికి ఎంత టైం అయింది? సాయంత్రం 6 అయింది. ఏం కర్మండి? అందరూ తెలివైన వాళ్ళు చక్కగా ఆదివారాన్ని కూడా, ఇప్పుడు ఫస్ట్ కూటానికి వచ్చిన వాళ్ళు కొంతమంది కూటమి అయిపోగానే ఇప్పుడు కొంతమంది ఇప్పటికే టైం చూసుకుంటూ ఉంటారు, కానీ వెళ్ళాలి మేమని. ఎందుకు? ఇప్పుడు నుంచి పనికి పోవటానికి మహా తెలివి. ఆదివారాన్ని కూడా రుద్దుతున్నారు సబ్బులాగా. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మరి ఆ బిడ్డ ఎంతమంది పరిచారకులు? ఎప్పుడు అన్నంగా వచ్చి ఎప్పుడు దాకా చాకిరి? దేవుని కోసం కరిగిన జీవితం, అరిగిపోయిన జీవితం, వాడబడిన జీవితానికి బహుమానం. ఈ రణభూమిలో పోరాడాలి, విజయం సాధించాలి, దేవుని కొరకు ఖర్చు అవ్వాలి. వేదనలే రణభూమిగా మారెను. ఆ రణభూమిలో జయం సాధించాలి. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, శోధన బాధలు బలమును. నీకు తెలియదు, రాటు తేల్తా ఉంటుంది.
ఈ శోధనలో అటుకొట్టి ఇటుకొట్టి మొండి విశ్వాసలాగా తయారైపోతా. ఈ ఎట్టయిపోతావు అంటే ఈ కొట్టబడి చివరికి నీ తల తీసేస్తానంటే తీసేరా తొందరగా. కానీ ఏం చేస్తావు? మహాయ తల తీసేస్తావు. నువ్వు తీసేస్తే ఆయన అతికించలేడు వెళ్ళి ఎరా. కానీ ఏం చేస్తావు? మహాయతే చంపుతావు. ఎప్పుడైనా చచ్చేదే. అదేదో ఆయన కోసం తెచ్చే సాక్ష్యం. శోధన బాధలు బలమును గూర్చెను, బలవంతులుగా చేస్తాయి మనల్ని శ్రమలు. ఇప్పుడు చెప్పండి, సిలువను అసహించుకోవాలా స్వాగతించాలా? మరి ఇప్పుడు శ్రమలు పోవాలని చేయమంటారా, ఉండాలని చేయమంటారా, రావాలని చేయమంటారా? నీకు దండం రా, నేను అడిగే వస్తాను, మాకు తెలుసు. ఏమండి, నువ్వు సహించగలిగినందుకంటే ఎక్కువ నిన్ను శోధింపబడనీయడం రాస్తుందండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో, ఏం భయపడద్దు, శ్రమలను అనుమతించే దేవుడు ఎంతవరకు ఉంచాలో ఉంచుతాడు, ఎప్పుడు తీసేయాలో తీసేస్తాడు. మళ్ళీ నీకు బలం చేకూర్చాలన్నప్పుడు మళ్ళీ కొన్నిటిని, మళ్ళీ నిన్ను దగ్గరికి రప్పించుకొని ఆయన సన్నిధి నీకు ప్రత్యక్షపరచాలన్నప్పుడు మళ్ళీ ఒక అగ్నిగుండం ప్రత్యక్షమైంది. ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఇప్పుడు సిలువను అసహించుకుందామా, సిలువను ప్రేమిద్దామా, సిలువను స్వాగతిద్దామా? సిలువ అంటే ఆ సిలువ అనుకునేరు, ఏది ఎక్కడ ఆ సిలువ కాదు, శ్రమలు, క్రీస్తు నిమిత్తమైన శ్రమలు. స్వాగతిద్దామా, తిరస్కరిద్దామా? ఏ స్థాయిలో స్వాగతిద్దాం? నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా ప్రియ ప్రభువా, నిన్ను ప్రేమించే అవసరమైతే నీ కోసం ప్రాణం వదిలేస్తా. నిన్ను మాత్రం వదలా నా తండ్రి, నిన్ను వదలను ప్రభువా, నిన్ను వదలను.